సందర్భంలోనే బిగ్ బాస్ వస్తే ఒప్పుకున్నాను, ఈ వెబ్ సిరీస్ చేశాను, ఇంకో సినిమా కూడా ఒప్పుకున్నాను. వాళ్ళు డబ్బులు వేసినా చూద్దాంలే ఆగా. అంటే ఇప్పుడు పొలిటికల్ గా చూసుకుంటే అయ్యో పవన్ కళ్యాణ్ గారు కూడా బాగానే చేస్తున్నారు కదా, అలాంటి ఆయనకి ఇప్పుడు అంటే మీరు కూడా కలిసి అట్లా చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఒంటరి అవుతున్నారని అనుకుంటున్నారు? పొలిటికల్ క్వశ్చన్స్ వద్దు, ఇదే లాస్ట్ నేను చెప్తాను. నేను ఒకే ఆన్సర్లో అందరికీ చెప్తాను. మెగాస్టార్ గారి ఫ్యామిలీకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ ఎవరికీ లేదు, అది నిజం. అసలు వాళ్ళకి సీఎం అవ్వాలంటే పెద్ద కష్టమైన పని కూడా కాదు. మళ్ళీ చెప్తున్నా, నేను ఏదైనా చెప్పాలనుకున్నది క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తా. కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎక్కడో లోపం జరుగుతుంది, అది సరిదిద్దుకుంటే ఇంకే ఇష్యూ లేదు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి సీఎం అవటం పెద్ద కష్టమైన పని ఏం కాదు. పాలిటిక్స్ క్వశ్చన్స్ దయచేసి ఇక్కడ వద్దు, ఓన్లీ నేను సపరేట్గా పెడతా, అప్పుడు వేసుకోండి గట్టిగా. ఆదిత్య, డైరెక్టర్ ఆదిత్య. లాస్ట్ క్వశ్చన్ ఇదే, దీంతో మనం ఎండ్ చేద్దాం. హాయ్ బ్రో, ఆల్ ది బెస్ట్. బాగుంది ట్రైలర్. నా క్వశ్చన్ ఏంటంటే #90s అని పేరు పెట్టారు కదా, క్యాలెండర్ చూస్తే 2017 ఉంది. 2007 లో జరిగే స్టోరీనా? 2007 లో జరుగుతుందండి. బేసిక్గా 90s అంటే 90s లో పుట్టిన కిడ్స్ అని చెప్పేసి అంతే. అండ్ మీ పేరు వెనకాల హాసన్ కి ఏదన్నా పేరు ఉందా? నార్మల్ గా జస్ట్ నార్మల్. నాకు కమల్ హాసన్ ఫ్యాన్. అవును ఎపిసోడ్స్ విల్ బి దేర్. 6 ఎపిసోడ్స్ ఉంటాయి. 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ. సో ఈటీవీ వాళ్ళని అంటే #, అనేది మీ ప్రతి టైటిల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. #కృష్ణారామ అని ఉంది, #90s అని ఉంది. ఎనీ సంథింగ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తున్నారా ఎట్లా? సార్ సింపుల్ సార్, ఇప్పుడు ట్రెండింగ్ ఈ జనరేషన్ ఎగ్జాక్ట్లీ జనరేషన్లో ఏ ట్రెండింగ్ టాపిక్స్ చూసినా ఫస్ట్ #, అని కొడుతూ ఉన్నారు కదా. సో అలా రిసెంబ్లింగ్ ఉంటుందనే. బట్ 90s అనేది సంబంధం ఏం లేదు సార్. బట్ అదే అందరికీ కనెక్ట్ అవ్వాలని పెట్టాము. అంటే 90s అనేసరికి ఓన్లీ పేరెంట్స్కే చూస్తారేమో అని కాకుండా పిల్లలు కూడా చూసే సిరీస్ అని చెప్పడానికి పెట్టింది అంతే. సో అలా #, అనమాట. మీరు కూడా #, పెట్టి ఇంకో సో థ్యాంక్ యూ సో మచ్. #90s మీ అందరినీ పలకరించడానికి Jan 5th వచ్చేస్తుంది. జస్ట్ మీరు చేయాల్సింది ఈటీవీ విని డౌన్లోడ్ చేసుకోవడం అండ్ ఈ సిరీస్ ని ఎంజాయ్ చేయండి. ఆల్ ద వెరీ